కొన్నిసార్లు దొంగతనాలు జరిగిన తరిగా చూస్తే వీళ్ళేం ఖతర్నాక్ దొంగలమ్మా, ట్రైనింగ్ తీసుకున్నట్టు ఎంత పర్ఫెక్ట్గా చేసిర్రు అనిపిస్తుంది. అయితే ఏదో మాట వరుసకు అట్లా అంటాం కానీ నిజంగానే దొంగలకు ట్రైనింగ్ ఇచ్చే కాలేజీలు స్కూళ్ళు ఉంటాయా? ఉండయి కదా. కానీ ఉన్నాయి, నిజంగానే దొంగల కాలేజీలు స్కూళ్ళు ఉన్నాయటగా మధ్యప్రదేశ్లో. ఆడికెళ్ళి మన హైదరాబాద్లో దిగి పని మొదలు పెట్టిరు కూడా. కానీ బ్యాడ్ లక్, పర్ఫెక్ట్గానే చేసినా కూడా పట్టుబడ్డారు రంగారెడ్డి పోలీసు వాళ్ళకు. ఇగో రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ ఈ దొంగోడు అసొంటి దొంగల కాలేజీలకి వెళ్ళి బయటకు వచ్చిన బ్యాచోడేనట. మొన్న నవంబర్ 14 తారీఖు నాడు రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లిలో ఉన్న ఈ ట్రాంక్విల్ రిసార్ట్లో జరిగిన పెళ్లిలా ట్రైనింగ్ స్కిల్స్ చూపెట్టిరట. ఆడికెళ్ళి వచ్చిన 4 దొంగల బ్యాచు. ఇక అందులో ఒక మైనర్ దొంగ పిల్లగాడు, ఇంకో 3 సీనియర్ ముదురు దొంగలు ఉన్నారట. మొదలు పిల్లగాని ఎంటేసుకొని ఒకడు లోపలికి వస్తాడట. ఇక ఇంకో ఇద్దరేమో కార్ల పార్కింగ్ కాడ వెయిటింగ్ చేస్తుంటారట. ఇక పేరంటంలా ఎవ్వరికి అనుమానం రాకుండా 2-3 గంటలు మంది లెక్క సుట్టపోల లెక్క కలిసిపోయి ఏవో ఇంపార్టెంట్ పనులు సగబెడుతున్నట్టు కటింగ్ ఇస్తారట. ఇంతల్నే ఎవరిని టార్గెట్ చేయాలని డిసైడ్ చేసుకొని సందు దొరకగానే పోరాడు సటుక్కున మాయం చేస్తాడట. ఇయో ఈ దొంగ పోరాడిని చూడు, కాళ్ళ పిల్లి కలే తిరిగినట్టే పెళ్ళోళ్ళ దగ్గర సుట్టపోల పిల్లగాని లెక్కనే స్టేజ్ మీద వాళ్ళ నడిమిట్లనే ఎట్లా తిరుగుతుండో ఇట్లా స్టేజ్ మీద అటు ఇటు తిరుక్కుంటేనే పెళ్లి పిల్ల తల్లి సంకకేసుకున్న బ్యాగును సట్న మాయం చేసిండట. పిల్లోళ్ళ తండ్రి పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే సీసీ కెమెరాలన్నీ జల్లడబడితే ఈ పిల్లగాడే చేసిండన్న సంగతి సమజైంది. పిల్లగాన్ని ఇంటొచ్చినోడు బయట కార్ల కూర్చున్న వాళ్ళందరినీ గుర్తుపట్టిరట. సేమ్ ఇట్లనే మళ్ళా మొన్న ఇంకో పెళ్లి కాడ స్కెచ్ చేస్తే దొరకబట్టిరట. మహేశ్వరం డీసీపీ మేడం చెప్తుంది. సాగర్ రోడ్ లో ఫంక్షన్ హాల్స్ లో ఒక అఫెన్స్ చేద్దామని చెప్పేసి తిరుగుతున్న క్రమంలో మళ్ళీ మన టీం ఒక 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుందామన్న ప్రయత్నంలో 2 అక్కడి నుంచి ఇమీడియట్గా పారిపోయారు. సో మనకి అదుపులోకి మాత్రం అరుడా అని చెప్పేసి ఇతను గుల్కేడ్ విలేజ్, రాజ్గర్ స్టేట్, రాజ్గర్ డిస్ట్రిక్ట్, మధ్యప్రదేశ్. తర్వాత ఒక మైనర్ అబ్బాయి. అయితే ఈ బ్యాచ్ అంతా మధ్యప్రదేశ్కి వెళ్ళి దిగిన దొంగల బ్యాచ్ అట. వీళ్ళని జాడ దొరకబట్టుకొని పోతే అక్కడి రాజ్గఢ్ జిల్లాలో ఒక 3 ఊర్లల్లా జనాలందరికీ దొంగతనమే ప్రధాన వృత్తి అట. అంతేనా మేడం? అక్కడ ఈ 3 విలేజెస్ కి సంబంధించి మనకి కొంచెం ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే 3 విలేజెస్ లో ఆల్మోస్ట్ 5000 to 6000 హౌస్ హోల్డ్స్ ఉంటారు. వీళ్ళ యొక్క కంప్లీట్ వృత్తి ఏంటంటే రైట్ ఫ్రమ్ పోస్ట్ ఇండిపెండెన్స్ దగ్గర నుంచి కేవలం దొంగతనాలు చేయడం మాత్రమే వృత్తి. ఇన్నరా దొంగలకు కూడా ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయా అని పోలీసు వాళ్ళే పరేషాన్ అయ్యారట. మరి ముచ్చట మధ్యప్రదేశ్ సర్కారు వాళ్ళకి తెలియకుండా వచ్చినా తెలిసినా సర్కారు మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి బతుకుతున్నందుకు చూసి ఎంకరేజ్ చేస్తున్నారా, లేదంటే మన రాష్ట్రంలో తప్పితే బయట రాష్ట్రాలలో మీ ఇష్టం ఉన్నట్టు దొంగతనాలు చేసుకోపోరు అని కండిషన్ పెట్టి పంపిస్తుర్రా అన్నదే అర్థం కాని చిత్రం అంటే.